హాయ్ గైస్, నేను మీ వందన. ఈరోజు మనం న్యాచురల్ ఎయిర్, ఫ్యాన్ అండ్ ఏసీ ఏది హెల్త్కి బెస్ట్ అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యాచురల్ ఎయిర్ అనేది బెస్ట్ అని చెప్తాను. ఎందుకు బెస్ట్ అంటే దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. న్యాచురల్ ఎయిర్ అంటే ఫ్రెష్ ఎయిర్లో ఉండడం వల్ల మన బాడీకి మరియు మైండ్కి చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. ఫ్రెష్ ఎయిర్లో అంటే ఇప్పుడు మనం ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటే ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది. ఇది లంగ్స్ని స్ట్రాంగ్గా చేస్తుంది మరియు శ్వాస తీసుకోవడం ఈజీ అవుతుంది. అప్పుడు బయట న్యాచురల్ ఎయిర్ వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది, టెన్షన్ మరియు స్ట్రెస్ తగ్గుతాయి, మూడ్ కూడా బెటర్ అవుతుంది. ఇలా మనం రోజు అంతా ఫ్రెష్ గాలి తీసుకుంటే రాత్రి మంచి నిద్ర పడుతుంది. పొల్యూషన్ నుండి దూరంగా ఉండడం వల్ల మన స్కిన్ హెల్తీగా మరియు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు క్లోజ్ రూమ్ కన్నా ఫ్రెష్ ఎయిర్లో ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. పని మీద ఫోకస్ కూడా పెరుగుతుంది. ఓకే, సో న్యాచురల్ ఎయిర్ అనేది బెస్ట్ అని చెప్తున్నాను. అంటే నా దృష్టిలో న్యాచురల్ ఎయిర్ అనేది అన్నిటికన్నా బెస్ట్ న్యాచురల్ ఎయిర్. అందుకే వీలున్నంత వరకు కాసేపు బయట అలా టైం స్పెండ్ చేయండి. నేచర్కి దగ్గరగా ఉండేలా చూసుకోండి. ఓకే ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఫ్యాన్. ఇప్పుడు జనరల్గా మనందరింట్లో ఫ్యాన్ ఉంటుంది. అండ్ ఫ్యాన్ సేఫా అంటే ఎస్, ఫ్యాన్ సేఫ్ అండి. ఫ్యాన్ లోపల అంటే ఫ్యాన్ ఉంటుంది కదా, ఫ్యాన్ లోపల మోటార్ ఉంటుంది. ఆ స్విచ్ వేస్తే మోటార్ బ్లేడ్స్ అనేవి తిరుగుతాయి. ఈ బ్లేడ్స్ ఎయిర్ని ఒక డైరెక్షన్లో పుష్ చేస్తుంది. దీనివల్ల రూమ్లో ఎయిర్ సర్క్యులేట్ అవుతుంది. బాడీపై ఉన్న స్వెట్ ఆరిపోయి హాయిగా ఉంటుంది, మనకి కూల్గా ఫీల్ అవుతుంది. ఫ్యాన్ ఎయిర్ని కూల్ చేయదు, కేవలం ఎయిర్ని సర్క్యులేట్ చేస్తుంది. నాకు పర్సనల్గా ఫ్యాన్ యూస్ చేయడం ఇష్టమండి. నేను పర్సనలీ ఫ్యాన్ యూస్ చేస్తాను. అండ్ ఫ్యాన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమి ఉండవు. కాకపోతే ఫ్యాన్ క్లీన్ చేస్తూ ఉండాలి. ఫ్యాన్కి డస్ట్ ఎక్కువగా ఉంటే మనకి అలర్జీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఒక్కటి చూసుకోండి. ఫైనల్గా ఫ్యాన్ సేఫ్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ డైలీ యూస్కి బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. అండ్ నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ వచ్చి ఇప్పుడు దాదాపు అందరి ఇంట్లో కూడా ఏసీ ఎక్కువగా యూస్ చేస్తున్నారు. సో ఏసీ యూస్ చేయడం అనేది ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. కానీ ఏసీ వల్ల బెనిఫిట్స్ ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ రెండు ఉంటాయి. ఫస్ట్ ఏంటి బెనిఫిట్స్ ఏంటంటే సమ్మర్లో రిలీఫ్. ఇంత ఎండలో ఏసీ బాడీని కూల్ చేస్తుంది. హీట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. ఇంకా ఏసీ యూస్ చేయడం వల్ల బెటర్ స్లీప్, అంటే మంచి కూలింగ్గా ఉండేసరికి మనకి నిద్ర మంచిగా వస్తుంది. అండ్ ప్రొడక్టివిటీ పెంచుతుంది. చాలా ఎండల వల్ల ఎండలు ఉండేసరికి వర్క్ చేయడం కష్టంగా ఉంటుంది కదా, ఏసీ వల్ల కూల్గా కంఫర్ట్గా ఉంటుంది. ఏసీ యూస్ చేయడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే స్కిన్ డ్రై అయిపోతుంది. లైక్ ఇప్పుడు ఏంటంటే ఏసీ గాలి వల్ల మాయిశ్చర్ తక్కువ అవుతుంది అండ్ స్కిన్ ఇంకా లిప్స్ డ్రై అయిపోతుంది. ఏసీ యూస్ చేయడం వల్ల ఎక్కువ కూల్గా ఉండడం వల్ల జలుబు, దగ్గు, థ్రోట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. టెంపరేచర్ షాక్ అంటారు కదా, ఎక్కువ ఏసీ రూమ్లో ఉండడం మళ్ళీ సడన్గా బయటికి ఎండలో వెళ్ళడం వల్ల బాడీకి షాక్ తగిలే ఛాన్సెస్ ఉంటాయి. డస్ట్ ఎలర్జీ. ఏసీ మంచిగా క్లీన్
చేయకపోతే దానివల్ల డస్ట్ ఎలర్జీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల లాంగ్ టర్మ్లో హెల్త్ ఇష్యూస్ అండ్ ఎక్కువగా ఏసీ వాడడం వల్ల హెడేక్, బాడీ పెయిన్స్ అండ్ సైనస్ ప్రాబ్లం లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఏసీని నార్మల్ టెంపరేచర్లో పెట్టి యూస్ చేసుకోవడం అనేది మంచిది. అండ్ అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి, ఎటువంటి అలర్జీస్ ఏమీ రాకుండా. అండ్ ఓకే, ఏసీ యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి మంచి కూల్గా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. సో ఓకే, ఫైనల్గా మీ దృష్టిలో ఏది బెస్ట్ అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ నా వీడియోస్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మరొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. అండ్ అంతవరకు బాయ్.